మౌనిక గారు చేశాను సార్. ఎస్సీబీలోకి వెళ్ళండి. సార్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుందండి. ఇక్కడ నాయిస్ వస్తుంది, అందువల్ల నేను మ్యూట్లో పెట్టాను. చేయండి. పిన్ కోడ్ వరకు ఫిల్ చేయండి. ఓకే సార్. పిన్ కోడ్ వరకు మొత్తం చేయండి, ఇక్కడ నాయిస్ వస్తుంది. ఓకే సార్. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి మీది. డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కి 001 తీసుకోండి. క్యాష్ మేనేజ్మెంట్ కు A4 తీసుకోండి. ఇక్కడ వస్తుంది సార్. పేమెంట్ టర్మ్ 0002 ఇన్వాలిడ్ ఫర్ ద అకౌంట్ టైప్ కి అన్నాడు. అంటే పేమెంట్ టర్మ్ లో మీకు పేమెంట్ మెథడ్ ఏమైనా క్రియేట్ చేస్తారా ఇంతకుముందు మీరు? లేదు సార్, మీరు ఎలా చెప్తారో అంతవరకు చేశాను సార్. ఇప్పుడు వరకు పని చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. తీసుకున్నాను సార్. తీసుకున్నారు, నాకు కనిపించట్లా. తీసుకోండి. అక్కడ మీరు ఏం చేస్తారంటే OBB8 లోకి వెళ్ళండి. OBB8 OBB8 అండి. ఓకే ఓకే. ఎంటర్ ఇవ్వండి. ఇచ్చాను సార్. ఇచ్చారా? ఏం రాలేదండి. పేమెంట్ టర్మ్ 0002 ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. 0002 మీద డబుల్ క్లిక్ చేయండి. అక్కడ కాదు. సెలక్షన్ కాదు, సెలక్షన్ తీసేయండి. 0002 మీద డబుల్ క్లిక్ చేయండి. అక్కడ పేమెంట్ మెథడ్ G ఉంది చూసారా? పేమెంట్ మెథడ్ పేమెంట్ పైన ఆ G తీసేయండి. మీరు అక్కడ G అని ఇచ్చారా? G తీసేయండి. మీరు ఇచ్చారా? అది ఎవరైనా ఇచ్చారా? సరే, అసలు ఈ పేజ్ ఓపెన్ చేయలేదు సార్. తీసేయండి. G రిమూవ్ చేసి సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళండి, ఆ సెషన్లోకి వెళ్ళండి. అప్పుడు సేవ్ చేయండి. ఓకే సార్. చూసారా? అయిపోయిందా? సేవ్ చేయండి. ఇప్పుడు అయిపోయిందా? క్రియేట్ అయిందా? అయిపోయింది సార్. సో మీరు ఏం చేశారంటే అక్కడ పేమెంట్ మెథడ్ G అనేది క్రియేట్ మీరు చేశారో మరి లేకపోతే ఎవరన్నా చేశారో, బ్యాక్ అండ్ లో జరిగిందో ప్రాబ్లం నాకు తెలియదు. మీరు అక్కడ G అనేది ఉండటం వల్ల మీకు ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు కంటిన్యూగా క్రియేట్ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.